ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. పద్మాక్షి, అంబిక, మీరు చిన్నప్పుడు తప్పించి జాతర మీరు చూడలేదు కదా? అక్క, జాతర చూసి వెళ్దాం అక్క. వెళ్ళే వాళ్ళని ఆపుతున్నారంటారా వెళ్ళు. అరే సుబ్బయ్య, మీరు ఎంతసేపు అమ్మవారి జాతర గురించి మాత్రమే ఆలోచిస్తున్నారు. అసలైన అమ్మవారి గురించి ఎవరు మాట్లాడలేదేంట్రా? కొండ మీద ఉన్న అమ్మవారికి ఇంకా అఖండ దీపం వెలిగించలేదురా. అసలు ఆ దీపం ఎప్పుడు వెలిగించారో మీరందరూ మర్చిపోయారా? మా పెదనాన్న కుటుంబం ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోయినప్పటి నుంచి ఆ అమ్మవారికి దీపం వెలిగించలేదురా. దానికి కారణం ఎవరు? ఇదిగో ఈ యమునమ్మని పాపం మా అన్న హరికృష్ణ పెళ్లి చేసుకున్నాడని మీరందరూ కలిపి అనరాని మాటలు అని అవమానించి ఊరు నుంచి వెళ్ళగొట్టారు. అప్పటి నుంచి మన ఊరికి కరువు వచ్చింది. అదంతా మర్చిపోయి ఈ ఏడు పండగ దిగుబడి వస్తుందని కొండ మీద ఉన్న అమ్మవారిని మర్చిపోయారా? రేయ్, ఈసారి ఆమె ఆగ్రహించడం కాదు, అందరినీ భస్మం చేసి పారేస్తుంది. ముందు కొండ మీద ఉన్న అమ్మవారి గురించి ఆలోచించండి రా. ఆవిడ ఆగ్రహానికి మా పెదనాన్న కుటుంబాన్ని మళ్ళీ మళ్ళీ బలి చేయకండి రా, బలి చేయకండి. రేయ్, వాళ్ళని వెళ్ళనివ్వండి రా, వెళ్ళనివ్వండి. వీర్రాజు, మనం ఇన్నేళ్ల నుండి కిందే కదా జాతర జరిపిస్తున్నాం. పైగా మన ఊరి ప్రజలకి అమ్మవారి నుండి ఎటువంటి సంకేతము రాలేదు. అమ్మవారి ఆజ్ఞ లేకుండా మనం అమ్మవారి గుళ్ళోకి వెళ్లడం అసాధ్యం. ఎప్పుడో జరిగిన విషయాల గురించి ఇప్పుడు చర్చించుకోవడం అనవసరం. అయినా భక్తవత్సలం గారి కుటుంబం మీద ఊరి ప్రజలందరికీ మంచి మమకారం ఉంది, కానీ వివక్ష లేదు. అయ్యా, మీరు మీ కుటుంబ సభ్యులతో పూజ జరిపిస్తే ఊరు క్షేమంగా ఉంటుంది. దయచేసి కాదనకండి. అలాగే, తప్పకుండా వచ్చి పూజ జరిపిస్తాం.